ఓకే. సో ఈరోజు మనం ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్ గురించి చూద్దాం. సో ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్ కన్నా ముందు ఫస్ట్ బేసిక్స్, అసలు ప్రాసెస్ క్యాలిక్యులేషన్ అనే టర్మ్ ఎక్కడి నుంచి వచ్చింది చూద్దాం. ఎందుకు ప్రాసెస్ క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది చూద్దాం. సరే, సో జనరల్గా ప్రాసెస్ క్యాలిక్యులేషన్ అనేది కెమికల్ ఇంజనీరింగ్లో ఒక సబ్జెక్ట్. సో అసలు దేనికి అంటే అసలు కెమికల్ ఇంజనీర్స్ అసలు ఏం చేస్తారు? సో కెమికల్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఒక రా మెటీరియల్ని ప్రోడక్ట్ కింద తయారు చేయడానికి బెస్ట్ ఎఫిషియెంట్ వేలో ప్రోడక్ట్ అనేది ఎలా తయారు చేయాలనేది కెమికల్ ఇంజనీర్స్ ఒక పని. ఓకే, సపోజ్ ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వుడ్ ఉందనుకుందాం. వుడ్ నుంచి పేపర్ కింద తయారు చేయాలనుకుందాం. సో వుడ్ నుంచి పేపర్ కింద తయారు చేయొచ్చు, కరెక్టే. చాలా వేస్ ఉన్నాయి తయారు చేయడానికి. బట్ బెస్ట్ ఎఫిషియెంట్ వే అనేది కెమికల్ ఇంజనీర్స్ చూస్ చేయాలి. అదే. సో బెస్ట్ ఎఫిషియెంట్ వే అంటే ఒక వుడ్ నుంచి పేపర్ తయారవడానికి చాలా స్టేజెస్ ఉంటాయి. సో డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ యూనిట్ ఆపరేషన్స్, డిఫరెంట్ యూనిట్ ప్రాసెసెస్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఓకే, ముందుకు వెళ్ళేటప్పుడు తెలుస్తుంది ఇంకా. ఓకే, ప్రతి యూనిట్ ఆపరేషన్స్లోని లేకపోతే ప్రతి యూనిట్ ప్రాసెస్లోని మనం ఏం చేస్తామంటే వుడ్ని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కింద ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. సో ట్రాన్స్ఫార్మ్ చేయడానికి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ పారామీటర్స్ని స్టడీ చేయడానికి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఒక సబ్జెక్ట్ ఏంటంటే ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్. ఓకే, సరే. అసలు ఒక రా మెటీరియల్ అనేది ప్రోడక్ట్ కింద అవ్వడానికి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. కాబట్టి ఆ డిఫరెంట్ స్టేజెస్ని ఒకసారి చూద్దాం. అసలు ఏ స్టేజెస్ ఉంటాయి. సరే, ఒక జనరల్ ఫ్లో షీట్ కింద ఇద్దాం అనుకుంటే ఎలా ఇవ్వచ్చు? ఓకే, ఫస్ట్ ఏంటంటే రా మెటీరియల్ స్టోరేజ్. సో వచ్చిన రా మెటీరియల్ స్టోరేజ్ చేయడానికి ఒక కెమికల్ ఇంజనీరింగ్ ప్లాంట్లో తీసుకుంటే అసలు ఒక రా మెటీరియల్ నుంచి ప్రోడక్ట్ తయారవడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ రా మెటీరియల్ స్టోరేజ్. ఈ రా మెటీరియల్ నుంచి మనం ఫీడ్ అనేది ప్రిపేర్ చేయాలి, ఫీడ్ ప్రిపరేషన్. ఓకే, సో అంటే సపోజ్ ఇప్పుడు వుడ్ అని తీసుకుందాం అనుకుందాం. వుడ్ని మనం ఏం చేస్తాం అంటే క్రషింగ్ చేస్తాం, గ్రైండింగ్ చేసి చిన్న చిప్స్ కింద తయారు చేస్తాం. సో వుడ్ నుంచి వుడ్ చిప్స్ కింద తయారవడానికి, సో అంటే రా మెటీరియల్ నుంచి ఫీడ్ ప్రిపరేషన్ తయారు చేయడానికి వుడ్ చిప్స్ కింద తయారు చేస్తాం. ఓకే, ఫీడ్ అనేది ప్రిపేర్ అయింది. సో ఫీడ్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత మనం రియాక్షన్ చేస్తాం. సో జనరల్గా ఓకే, పేపర్ తయారక ముందు మనం ఏం చేస్తామంటే వుడ్ని పల్ప్ కింద తయారు చేస్తాం. పల్ప్ని మళ్ళీ డిఫరెంట్ ఆపరేషన్స్, యూనిట్ ఆపరేషన్స్ ద్వారా మనం పేపర్ కింద తయారు చేస్తాం. ఓకే, సో పల్ప్ కింద తయారు చేసే విధానంలో ఏంటంటే వుడ్ చిప్స్ కింద తయారు చేస్తాం, అది ఫీడ్. సో దాన్ని మనం డైజెస్టర్లోకి పంపుతాం. ఓకే, ఇన్ డీటెయిల్గా వెళ్ళను. సరే, సో అంటే ఒక కెమికల్ ఇంజనీరింగ్ స్టెప్స్లో ఏమేమి ఉంటాయంటే రా మెటీరియల్ స్టోరేజ్ ఉంటుంది, దాని తర్వాత ఫీడ్ ప్రిపరేషన్, దాని తర్వాత రియాక్షన్ స్టెప్, దాని తర్వాత ఏంటంటే ప్రోడక్ట్ని సపరేట్ చేస్తాం, ప్రోడక్ట్ సపరేషన్. ఓకే, ఒకవేళ మీరు కెమికల్ టెక్నాలజీ చదువుంటే దాంట్లో సో ప్రోడక్ట్ సపరేషన్లో కొన్ని వేస్టేజ్ ఉంటాయి, ఇంప్యూరిటీస్ ఉంటాయి. జనరల్గా చెప్పాలంటే దీంట్లో బ్లాక్ లిక్కర్ అని ఉంటుంది. సో బ్లాక్ లిక్కర్ అనేది మళ్ళీ రికవరీ అవుతుంది, అది వేరే టాపిక్. సరే, ఒక జనరల్ ప్రాసెస్ కింద చూసుకుంటే ఫస్ట్ రా మెటీరియల్ స్టోరేజ్, సెకండ్ ఫీడ్ ప్రిపరేషన్, నెక్స్ట్ రియాక్షన్, నెక్స్ట్ ప్రొడక్ట్ సపరేషన్. సో ఆ తర్వాత ప్రోడక్ట్ సపరేట్ అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ని మనం ప్యూరిఫై చేస్తాం. ఓకే, సో ఆఫ్టర్ ప్రోడక్ట్ సెపరేషన్ దెర్ ఈస్ ప్రోడక్ట్ ప్యూరిఫికేషన్. దెన్ ప్రొడక్ట్ స్టోరేజ్, ఆ తర్వాత సేల్స్. సో ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయడం. ఓకే, సో ఇలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కెమికల్ ఇంజనీర్ ప్రతి స్టేజెస్లో ఒక్కొక్క రోల్ ప్లే చేస్తూ ఉంటారు. సరే, సపోజ్ జనరల్గా ఒక రియాక్షన్ స్టేజ్ తీసుకుందాం. తీసుకుంటే రియాక్షన్ స్టేజ్లో సపోజ్ ఒక ప్రోడక్ట్ ఇక్కడ చూస్తే చిప్పర్ బిన్ నుంచి చిప్స్ అనేవి డైజెస్టర్లోకి వెళ్తూ ఉంటాయి.
సో డైజెస్టర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పల్ప్ అనేది మనకు తయారవుతుంది జనరల్గా. సో దీంట్లో ఒక చిప్పర్ పిన్ని మనం క్వాంటిఫై చేయడానికి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. లేకపోతే మనం ఓకే కాన్సన్ట్రేషన్స్ అనుకోవచ్చు. కాన్సన్ట్రేషన్ లేకపోతే రియాక్షన్ జరగడానికి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ అంటే మనం ప్రెషర్ అనుకోవచ్చు, లేకపోతే టెంపరేచర్. సో ఓకే డిఫరెంట్ ప్రెషర్ దగ్గర, డిఫరెంట్ టెంపరేచర్ దగ్గర డిఫరెంట్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఒక రియాక్షన్లో తీసుకుంటే డిఫరెంట్ రియాక్షన్ రేట్ అనేది మారుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం ప్రెషర్ అనేది టెంపరేచర్ మారుస్తూ ఉంటాయి. సపోజ్ ఒక రియాక్షన్ బాగా జరగాలంటే డిఫరెంట్ కండిషన్స్లో ఇది బాగా జరుగుతుంది. డిఫరెంట్ వేరియస్ ఫార్మాట్స్లో మనం ఈ చేంజ్ చేస్తూ ఉంటే, ఈ పారామీటర్స్ చేంజ్ చేస్తూ ఉంటే డిఫరెంట్ అవుట్పుట్ వస్తూ ఉంటుంది. మన కెమికల్ ఇంజనీరింగ్ రోల్ ఏంటి? మన కెమికల్ ఇంజనీరింగ్ రోల్ ఏంటంటే బెస్ట్ అవుట్పుట్ తేవాలి, బెస్ట్ అవుట్పుట్ విత్ మోర్ ఈల్డ్ కావాలి. సో దానికోసం మనం వీటి పారామీటర్స్ అన్నిటి గురించి మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో దాంట్లో తెలుసుకోవడానికి ఫస్ట్ బేసిక్ సబ్జెక్ట్ ఏంటంటే ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్. ఓకే, సో మనం ఇందాక ఏమన్నా ఉంటే ఓకే సపోజ్ ఒక రా మెటీరియల్ నుంచి ప్రోడక్ట్ ఫామ్ అవ్వాలంటే డిఫరెంట్ యూనిట్ ఆపరేషన్స్, యూనిట్ ప్రాసెసెస్ కూడా ఇది వెళ్తేనే ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతుంది. సరే, ఆ యూనిట్ ఆపరేషన్స్ ఏంటి, యూనిట్ ప్రాసెస్ ఏంటి, రెండో చూద్దాం ఒకసారి. సపోజ్ యూనిట్ ఆపరేషన్స్. సో యూనిట్ ఆపరేషన్స్ ఏంటంటే ఒక రా మెటీరియల్ తీసుకుందాం. ఒక రా మెటీరియల్ అనేది వన్ ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కింద ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతేనా? ఫస్ట్ ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కింద ట్రాన్స్ఫర్ అవ్వడానికి సపోజ్ ఇప్పుడు ఇక్కడ వుడ్ ఉంది, వుడ్ నుంచి వుడ్ చిప్స్ కింద ట్రాన్స్ఫర్ అయింది, ఓకేనా? సో ఇలా ట్రాన్స్ఫర్ అవ్వే ప్రాసెస్లో అది ఫిజికల్గా చేంజ్ అయితే దాన్ని యూనిట్ ఆపరేషన్ అంటాం. అంటే ఈ ఆపరేషన్ని మనం యూనిట్ ఆపరేషన్ అంటాం. ఓకే, అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ని మనం యూనిట్ ఆపరేషన్ అంటాం. సో ఒక ఫిజికల్ చేంజెస్ జరిగితే దాన్ని యూనిట్ ఆపరేషన్ అంటాం. సో ఇంకోటి ఉంది యూనిట్ ప్రాసెసెస్. యూనిట్ ప్రాసెసెస్ ఏంటంటే కెమికల్ చేంజెస్. అంటే వన్ ఫామ్ నుంచి ఇంకో ఫామ్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఒక కెమికల్ చేంజెస్ వల్ల ఆ ప్రోడక్ట్ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ట్రాన్స్ఫర్ అయితే అది కెమికల్ యూనిట్ ప్రాసెసెస్ అంటాం. ఓకే, మనం ఎగ్జాంపుల్స్ చూడొచ్చు యూనిట్ ఆపరేషన్స్ అనేవి. ఓకే, జనరల్గా ఫిజికల్ చేంజెస్ అంటే ఏం జరుగుతాయి? సో ఇక్కడ వుడ్ నుంచి వుడ్ చిప్స్ కింద ఫామ్ అవ్వడానికి ఏ చేంజెస్ జరిగినాయి అంటే వుడ్ అనేది క్రష్ అయింది. సో క్రషింగ్ అనేది వన్ ఫార్మ్ ఆఫ్ యూనిట్ ఆపరేషన్, వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిట్ ఆపరేషన్. మరి యూనిట్ ప్రాసెసెస్కి వచ్చేస్తే యూనిట్ ప్రాసెసెస్లో అంటే కెమికల్ చేంజ్, అంటే జనరల్గా కెమికల్ రియాక్షన్ జరగాలి. సో కెమికల్ రియాక్షన్ అంటే ఎక్కడ జరుగుతుంది? రియాక్టర్స్లో జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కెమికల్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుందంటే డైజెస్టర్లో జరుగుతుంది. ఓకే, అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో జనరల్ మాస్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్ అనేవి యూనిట్ ఆపరేషన్స్లోకి వస్తాయి. హీట్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్ అనేవి యూనిట్ ఆపరేషన్స్లోకి వస్తాయి. మరి ఇక్కడైతే సో జనరల్ రియాక్షన్స్ లైక్ ఆక్సిడేషన్, రిడక్షన్, మళ్ళీ బర్నింగ్. సో ఇవన్నీ కెమికల్ చేంజెస్లోకి వస్తాయి కాబట్టి ఇవన్నీ యూనిట్ ప్రాసెసెస్ అంటాం. అది యూనిట్ ఆపరేషన్స్ అంటే ఫిజికల్ చేంజెస్ కింద రావాలి. ఓకే, సరే ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే ఒక బేసిక్ ఐడియా వచ్చింది. ఇప్పుడు ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళిపోతాం. ప్రాసెస్ క్యాలిక్యులేషన్లో మనం సో డిఫరెంట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి టిల్ ఎండ్ వరకు చూద్దాం. సో మెయిన్గా మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రతి పారామీటర్ గురించి మనం కొంచెం ఐడియా రావాలి. ఇప్పుడు పారామీటర్స్ ఏమేమి ఉన్నాయి? పారామీటర్స్ అనే కాన్సన్ట్రేషన్ అనేది ఒక పారామీటర్ ఉంది, ప్రెజర్ అనేది ఉంది, టెంపరేచర్ అనేది ఉంది. ఓకే, సో ఈ పారామీటర్స్ గురించి కొంచెం స్టడీ చేద్దాం. అసలు బేసిక్ మెజర్మెంట్స్ గురించి స్టడీ చేద్దాం. అక్కడే ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ గురించి ఒకసారి చూద్దాం. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ గురించి చూద్దాం. ఆ తర్వాత అలాగా స్టేజ్ వైజ్ మనం ఇంక్రీజ్ అవుతూ వద్దాం. ఫస్ట్ టాపిక్ ఏం చూద్దాం అంటే యూనిట్స్ అండ్
డైమెన్షన్స్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ ఏం చూద్దామంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అయిపోయిన తర్వాత సో క్వాంటిటీ గురించి చూద్దాం. క్వాంటిఫై చేయడానికి డిఫరెంట్ క్వాంటిటీస్ చూద్దాం. ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ టర్మ్స్ చూద్దాం. ఇవి జనరల్గా కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అంటే తెలిసినట్టు కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అంటే మొలారిటీ, నార్మాలిటీ, ఆ తర్వాత మాస్ ఫ్రాక్షన్, మోల్ ఫ్రాక్షన్, ఇలా డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి. ప్రతి టర్మ్ని మనం డిఫైన్ చేద్దాం. ఓకే, సో ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొంచెం గ్యాసెస్ గురించి కూడా చూద్దాం. ఐడియల్ గ్యాసెస్, ఆ తర్వాత సొల్యూషన్స్ గురించి కూడా కొంచెం చూద్దాం. సో సొల్యూషన్స్ గురించి అయిపోయిన తర్వాత మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మెటీరియల్ బ్యాలెన్స్. సో మెటీరియల్ బ్యాలెన్స్లో మాస్ బ్యాలెన్స్, మోల్ బ్యాలెన్స్, కెమికల్ ఇంజనీరింగ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మెటీరియల్ బ్యాలెన్స్ అనేది ప్రతి చోట ఉంటుంది. సరే, మెటీరియల్ బ్యాలెన్స్ అనేది ఒక ప్రాసెస్ ఫ్లో. ఓకే, ఇక్కడ ఒక ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్ తీసుకుని దాంట్లో మెటీరియల్ బ్యాలెన్స్ ఎలా వేయాలి, సో కాంపోనెంట్ బ్యాలెన్స్ అంటే ఏంటి, మళ్ళీ ఓవరాల్ మెటీరియల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ బ్యాలెన్స్, మాస్ బ్యాలెన్స్, మోల్ బ్యాలెన్స్, ప్రతిదీ చూద్దాం. మళ్ళీ డిఫరెంట్ ప్రాసెస్ ఫ్లోకి సపోజ్ రీసైకిల్ జరుగుతున్నప్పుడు మెటీరియల్ బ్యాలెన్స్ ఎలా వేయాలి, ఆ తర్వాత పర్జింగ్ ప్రాసెస్కి మెటీరియల్ బ్యాలెన్స్ ఎలా వేయాలి, బైపాసెస్కి మెటీరియల్ బ్యాలెన్స్ ఎలా వేయాలో తర్వాత వీడియోలో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఎనర్జీ బ్యాలెన్స్. సో ఎనర్జీ బ్యాలెన్స్ ఎలా వేయాలి, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఏమేమి ఉన్నాయి, హీట్ ఎనర్జీ, ఎంథాల్పీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, డిఫరెంట్ ప్రతి టైప్ ఆఫ్ ఎనర్జీ గురించి వద్దాం, ఎనర్జీ బ్యాలెన్స్ వేద్దాం. ఓకే, ఒక యూనిట్ ప్రాసెస్ కన్నా యూనిట్ ఆపరేషన్ అన్న తీసుకుని. ఓకే, సరే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఈరోజు మనం ఏం చేద్దామంటే యూనిట్ అండ్ డైమెన్షన్స్లోకి చూద్దాం. ఓకే, సరే, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఫస్ట్ డైమెన్షన్స్ గురించి చూద్దాం. సో డైమెన్షన్స్ అనేవి జనరల్ ఫండమెంటల్ మెజర్మెంట్స్. సో జనరల్ ఫండమెంటల్ ఒక క్వాంటిటీని మెజర్ చేయడానికి, ఒక పారామీటర్ని మెజర్ చేయడానికి మనం ఫస్ట్ ఇనీషియల్గా వచ్చేది డైమెన్షన్. సో చాలా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి, ఫండమెంటల్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ డైమెన్షన్ ఏంటంటే మాస్, సెకండ్ డైమెన్షన్ ఏంటంటే లెంత్, థర్డ్ ద టైం. సో జనరల్గా కెమికల్ ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్స్లో జనరల్గా ఈ మూడు మెయిన్. సో దాని తర్వాత ఇంకో మెయిన్ ఏంటంటే టెంపరేచర్. ఇంకా చాలా ఉన్నాయి, కానీ 4 అనేది చాలా మెయిన్ కెమికల్ ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్స్లో. సో ఈ డైమెన్షన్స్ తీసుకుని ఈ డైమెన్షన్స్ ఈ ఫండమెంటల్ డైమెన్షన్స్ ఒక డిఫరెంట్ కాంబినేషన్స్ మనం యూనిట్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. మళ్ళీ డిఫరెంట్ ఫార్మాట్స్లో యూనిట్లో ఎక్స్ప్రెస్ చేద్దాం. సపోజ్ ఒక మాస్ ఉందనుకుందాం. మాస్ అనేది జనరల్ గ్రామ్స్లో ఉంటుంది, మళ్ళీ కిలోగ్రామ్స్లో ఉంటుంది. సో గ్రామ్స్ అన్న కిలోగ్రామ్స్ అన్న ఇవన్నీ మాస్ ఒక డైమెన్షనే, కానీ ఈ రెండు ఏంటంటే డిఫరెంట్ యూనిట్స్. సో ఇంకా ఎలాగ ఉంటుందంటే పౌండ్స్లో ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ యూనిట్స్. సరే, మనం ప్రతి దాని యొక్క యూనిట్స్ చూద్దాం, ప్రతి దాని యొక్క డైమెన్షన్స్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఏంటంటే ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్కి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చూద్దాం. సరే, ఫస్ట్ జనరల్గా మెయిన్ ఏంటంటే మాస్ గురించి తెలుసుకోవాలి, లెంత్ గురించి తెలుసుకోవాలి, టైం. ఓకే, సో ఇవన్నీ ఫండమెంటల్ క్వాంటిటీస్, ఎందుకంటే ఈ బేసిక్స్, ప్రతి దాని యొక్క బేసిక్స్ ఇవి. సో వీటి నుంచి డెరైవ్డ్ క్వాంటిటీస్ ఉంటాయి. సో మాస్, టైం, లెంత్ నుంచి ఫోర్స్, ప్రెషర్, వర్క్, పవర్. సో ఏంటంటే డెరైవ్డ్ క్వాంటిటీస్. ఇంకా ఉంటాయి వాల్యూమ్, ఏరియా. సో ఈ ఫండమెంటల్, ఈ డెరైవ్డ్ క్వాంటిటీస్. సరే, వీటిని డెరైవ్డ్ క్వాంటిటీస్ కూడా డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. ఓకే, ఆ డిఫరెంట్ యూనిట్స్ ఫార్మాట్స్లో మనం మార్చుకుంటూ ఉండాలి, కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒక కెమికల్ ఇంజనీరింగ్ ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు, సో జనరల్గా క్వశ్చన్లు ఏమి అడుగుతాడంటే ఒక యూనిట్ ఇస్తాడు, ఆన్సర్ ఇంకో యూనిట్లో మనం ట్రాన్స్ఫార్మ్ చేసి అడుగుతాడు.
సో అప్పుడు ఈ యూనిట్ కన్వర్షన్స్ అన్ని ఈజీ అవుతాయి. ఈ బై హార్ట్ చేయాలి. సో ఒక్కోటి మనం చూద్దాం. సరే, ఫస్ట్ యూనిట్స్ మాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాండర్డ్ యూనిట్స్ మనం చూద్దాం ఒకసారి, మాస్ గురించి కాకుండా. సో స్టాండర్డ్ యూనిట్స్. సో స్టాండర్డ్ యూనిట్స్ అనే ఫస్ట్ ఎస్ఐ యూనిట్. సో ఇవన్నిటికి తెలుసు, స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్. నెక్స్ట్ ఎఫ్పిఎస్ యూనిట్, ఎంకేఎస్ యూనిట్, సిజిఎస్ యూనిట్. సో ఎస్ఐ యూనిట్, ఎఫ్పిఎస్ యూనిట్, ఎంకేఎస్, సిజిఎస్. సో క్వశ్చన్లు ఏమి అడుగుతారంటే కొన్నిసార్లు ఎస్ఐ యూనిట్స్లో కన్వర్ట్ చేసి ఆన్సర్ ఇమ్మంటాడు. ఓకే, సో ఎస్ఐ యూనిట్లో ఓకే మాస్ అనేది ఎలా ఉంటుంది, లెంత్ అనేది ఎలా ఉంటుంది, టైం అనేది ఏ యూనిట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం, మళ్ళీ టెంపరేచర్. సో ఎస్ఐ యూనిట్స్లో మాస్ అనేది కేజీస్లో ఉంటుంది, లెంత్ అనేది మీటర్స్, టైం అనేది సెకండ్స్, టెంపరేచర్ అనేది కెల్విన్. ఎఫ్పిఎస్ యూనిట్స్లో మాస్ అనేది ఫీట్, మాస్ అనేది పౌండ్, ఇది ఫీట్, ఇది సెకండ్స్, ఇది ఫారెన్హీట్. ఎంకేఎస్ యూనిట్స్లో మాస్ అనేది కేజీ, లెంత్ అనేది మీటర్, టైం అనేది సెకండ్, ఇదేమో సెల్సియస్. ఓకే, సిజిఎస్ యూనిట్స్లో మాస్ అనేది గ్రామ్, లెంత్ అనేది ఏమో సెంటీమీటర్, సిజిఎస్ మీటర్, సెంటీమీటర్. ఓకే, ఇది సెకండ్, టెంపరేచర్ అనేది కెల్విన్. సో ఇలా డిఫరెంట్ యూనిట్స్లో ఒక టర్మ్ని డిఫరెంట్ వేస్లో మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. జనరల్గా ఎఫ్పిఎస్ యూనిట్ అనేది అమెరికన్ స్టాండర్డ్. సో అమెరికన్ స్టాండర్డ్స్ వల్ల ఎప్పుడు ఎఫ్పిఎస్ ఎప్పుడు వాడుతూ ఉంటారు, మనం ఎప్పుడు ఎస్ఐ యూనిట్స్ వాడుతూ ఉంటాం. జనరల్గా క్వశ్చన్ వచ్చినప్పుడు అది ఎక్కువగా మనం చూసినప్పుడు పౌండ్స్లో ఉంటుంది. సో మనం ఖచ్చితంగా మన సింప్లిసిటీ కోసం మనం కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలి. యూనిట్ అనేది ఒక యూనిట్ కన్వర్షన్లోకి మనం చేస్తూ ఉండాలి. సపోజ్ అన్ని డిఫరెంట్ వాల్యూస్లో ఉంటే అన్ని ఎస్ఐ యూనిట్స్లోకి తెచ్చుకోవాలి, లేకపోతే డిఫరెంట్ వాల్యూస్ ఉంటే అన్ని ఎఫ్పిఎస్ యూనిట్స్లోకి తెచ్చుకోవాలి. సో యూనిట్ కన్వర్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక్కొక్క టర్మ్ చూద్దాం. సపోజ్ మాస్ చూద్దాం, మాస్కి డిఫరెంట్ యూనిట్స్ ఏమేమి చూద్దాం, ఆ యూనిట్ కన్వర్షన్ ఫార్ములాస్ ప్రతిదీ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మాస్ ఉంది. ఓకే, మాస్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ ఒక బేసిస్ అనేది నేను 1 గ్రామ్ అనేది ఒక బేసిస్ కింద తీసుకుంటాను. ఓకే, లేకపోతే కేజీ అనేది బేసిస్ కింద తీసుకుంటాను. ఓకే, సపోజ్ 1 గ్రామ్ అనేది బేసిస్ కింద తీసుకున్నాను. సో 1 గ్రామ్ అనేది బేసిస్ కింద తీసుకున్నాను కాబట్టి ఏ యూనిట్ అన్నా 1 గ్రామ్ కింద మార్చుకోవాలి. లేకపోతే 1 కేజీ అనేది బేసిస్ అంటే ఒక స్టాండర్డ్ అదే అని తీసుకుంటే 1 గ్రామ్ ఎన్ని గ్రామ్స్ కింద మార్చాలో చూడాలి ఒకసారి. సరే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ చూద్దాం, అన్నింటినీ గ్రామ్స్లో కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో నాకేం తెలుసు అంటే 1 కేజీ, సో 1 కిలోగ్రామ్ అనేది 1000 గ్రామ్స్. మళ్ళీ 1 పౌండ్ అనేది ఇది ఎఫ్పిఎస్ యూనిట్ అమెరికా. 1 పౌండ్ ఈజ్ 0.4535 కేజీ, చెప్పాలంటే 453.5 గ్రామ్స్. సో నెక్స్ట్ 1 టన్ అంటే 1000 కేజీ అంటే 1000 into 10³ గ్రామ్స్. ఓకే, 1 మెట్రిక్ టన్ అన్నా 1 టన్ అన్నా రెండు ఒకటే. ఓకే, మళ్ళీ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్స్ అన్న 1 మిల్లీగ్రామ్. 1 మిల్లీగ్రామ్ అంటే 1 into 10³ గ్రామ్స్. సో ఇలా డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. సో జనరల్ బేసిక్ యూనిట్స్, ఇంపార్టెంట్ యూనిట్స్ రాశాను. ఓకే, సో నెక్స్ట్ లెంత్ గురించి చూద్దాం. సో లెంత్ గురించి వస్తే లెంత్లో ఒక మీటర్ అనేది బేసిస్ కింద తీసుకుంటున్నాం. అంటే ఏ యూనిట్ ఉన్నా అది మీటర్ కింద మార్చాలి. సరే, సో లెంత్లో 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్.
నెక్స్ట్ ఒక ఫీట్ అంటే, సో జనరల్గా ఫీట్ అంటే 12 ఇంచ్. జనరల్గా మనకి ఇది ఇలా ఐడియా ఉంటుంది, కానీ అన్నిటిని మీటర్స్లోకి మార్చుకోవాలి. సరే, నాకు అయితే 1 ఇంచ్ అంటే, 1 ఇంచ్ అంటే ఇది తెలుసు, 2.54 సెంటీమీటర్ అని. ఓకే, సో ఇప్పుడు మనం మీటర్స్లో మార్చాలి, ఎందుకంటే మీటర్ అనేది బేసిస్ కాబట్టి. సో ఓకే, నాకు 1 సెంటీమీటర్ అంటే 10⁻³ 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్, కరెక్టే కదా. సో 1 సెంటీమీటర్ అంటే 10⁻² మీటర్, అంతే కదా. సో 1 ఫీట్ని 1 మీటర్లోకి మార్చాలంటే, సో 1 ఫీట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 1 ఇంచ్ అంటే 2.54. ఓకే, 2.54 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ అంటే 10⁻² మీటర్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే నాకు 1 ఫీట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్లో వచ్చేస్తుంది. ఓకే, ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ 0.3048 మీటర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ లెంత్ యూనిట్స్ ఉన్నాయి. 1 యార్డ్. 1 యార్డ్ అంటే 36 ఇంచ్. సో దాన్ని మీరు మీటర్స్లో కన్వర్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, అది యూనిట్ కన్వర్షన్స్లోకి వస్తుంది. ఓకే, సరే. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టైం. సో టైం యొక్క డిఫరెంట్ యూనిట్స్ మనం చూసాం. సెకండ్స్ అని డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి, మళ్ళీ హవర్స్ అని, డేస్, మినిట్స్. ఓకే, కన్వర్షన్స్ కూడా చాలామందికి తెలుసు. ఓకే, ఒకసారి రాద్దాం. 1 మినిట్ అంటే 60 సెకండ్స్. 1 అవర్ అంటే 60 మినిట్స్. 1 డే అంటే 24 అవర్స్. ఓకే, సరే. నెక్స్ట్ ఏరియా యూనిట్స్. సో ఏరియా యూనిట్స్ వచ్చేటప్పటికి మీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్, ఫీట్ స్క్వేర్. సో ఇవన్నీ ఏరియా యూనిట్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ యూనిట్స్ అయితే మీటర్ క్యూబ్, సెంటీమీటర్ క్యూబ్, ఫీట్ క్యూబ్. సో ఇవన్నీ వాల్యూమ్ అవుతాయి. సో ఇలా కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి. గ్యాలన్, బ్యారెల్. ఓకే, ఇంకోటి ఏంటంటే లీటర్స్. సో వీటి కన్వర్షన్స్ ఇంపార్టెంట్. సపోజ్ 1 లీటర్ అంటే 10⁻³ సెంటీమీటర్ క్యూబ్, అండ్ 1 మీటర్ క్యూబ్ అంటే 10⁻⁶ సెంటీమీటర్ క్యూబ్. సో ఈ రెండు కన్వర్ట్ చేస్తే 1 మీటర్ క్యూబ్ అంటే 10⁻³ లీటర్స్. సరే, ఇన్ టర్మ్స్ ఆఫ్ లీటర్స్లో ఒకసారి చూద్దాం. 1 గ్యాలన్ అంటే 3.785 లీటర్. 1 బ్యారెల్ అంటే, బ్యారెల్ అనేది జనరల్గా ఆయిల్స్ ఉన్నప్పుడు 20 బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్స్లో ఆయిల్ యొక్క వాల్యూమ్ క్వాంటిఫై చేయడానికి ఈ యూనిట్ని వాడుతూ ఉంటారు. సో 1 బ్యారెల్ అంటే 159 లీటర్. సో జనరల్గా ఎస్ఐ యూనిట్ ఏంటంటే మీటర్ క్యూబ్, ఎందుకంటే లెంత్ యొక్క బేసిక్ యూనిట్ ఏంటంటే మీటర్ కాబట్టి. సో మీటర్ క్యూబ్ అనేది ఎస్ఐ యూనిట్ అవుతుంది. ఓకే, సరే. ఇప్పుడు ఖచ్చితంగా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్స్ చూద్దాం. ఓకే, మాస్ ఒకటి తీసుకుందాం. మాస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్స్ చూద్దాం. సో మాస్లో యూనిట్స్ డిస్కస్ చేసినప్పుడు ఒక యూనిట్ మర్చిపోయాను, 1 ounce. 1 ounce అంటే జనరల్గా 28.35 grams. సో అంటే జనరల్గా క్వశ్చన్లో 1 ounce అని ఇచ్చినప్పుడు దాన్ని మీరు 28.35 grams కింద తీసుకున్నప్పుడు సాల్వ్ చేయాలి, అప్పుడు ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఫోర్స్, వన్ ఆఫ్ ద డెరైవ్డ్ క్వాంటిటీ. సో ఫోర్స్ అంటే జనరల్గా మాస్ ఇంటూ యాక్సలరేషన్.
లింక్ తప్పు అయితే అనుకోకండి. ఓకే, మాస్ ఇంటూ యాక్సలరేషన్ F ఈజ్ ఈక్వల్ టు mv. సో జనరల్గా మాస్ అనేది ఫోర్స్ ఒక ఎస్ఐ యూనిట్ కావాలంటే, సో జనరల్గా మాస్ అనేది ఎస్ఐ యూనిట్స్లో రాయాలి, యాక్సలరేషన్ అనేది ఎస్ఐ యూనిట్స్లో రాయాలి. సో యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇంకా చెప్పాలంటే చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టైం. సో మళ్ళీ వెలాసిటీ అంటే చేంజ్ ఇన్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. సరే, ఇప్పుడు వెలాసిటీ చూద్దాం. వెలాసిటీ అంటే చేంజ్ ఇన్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం కదా. ఓకే, దీని యొక్క యూనిట్స్ రాద్దాం. సో దీని యొక్క యూనిట్స్ బట్టి ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్స్ రాద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ డిస్టెన్స్ ఒక ఎస్ఐ యూనిట్ ఏంటి? డిస్టెన్స్ ఒక ఎస్ఐ యూనిట్ మీటర్. సో టైం ఒక ఎస్ఐ యూనిట్స్ ఏమో సెకండ్. అంటే వెలాసిటీ ఒక ఎస్ఐ యూనిట్స్ ఏమవుతాయంటే మీటర్ పర్ సెకండ్. ఓకే, సో మరి యాక్సలరేషన్ ఒక ఎస్ఐ యూనిట్స్ ఏమవుతాయి? యాక్సలరేషన్ ఒక యూనిట్ ఏంటి? యాక్సలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీ బై టైం. వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్ డివైడెడ్ బై సెకండ్. ఇది మీటర్ పర్ సెకండ్ డివైడెడ్ బై టైం అంటే సెకండ్. సో అంటే యాక్సలరేషన్ ఒక యూనిట్స్ ఏమవుతాయి అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో యాక్సలరేషన్ ఒక ఎస్ఐ యూనిట్ తెలిసింది. మరి ఇప్పుడు ఫోర్స్ ఒక ఎస్ఐ యూనిట్ కావాలంటే m ఇంటూ మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఒక ఎస్ఐ యూనిట్ ఏంటి? kg ఇంటూ యాక్సలరేషన్ ఒక ఎస్ఐ యూనిట్ ఏమో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దీన్ని మనం ఫోర్స్ ఒక ఎస్ఐ యూనిట్ అంటాం, kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సరే, ఎస్ఐ యూనిట్కి దీనికి ఒక నేమ్ ఉంది, దాన్ని న్యూటన్. 1 న్యూటన్ అంటే అర్థం ఏంటంటే 1 kg పర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అనదర్ నేమ్ ఉంది. ఒకవేళ ఇది సిజిఎస్ యూనిట్స్లో ఉంటే, ఒక సిజిఎస్ యూనిట్స్ ఉంటే దాన్ని డైన్ అంటాం. డైన్ అంటే అది సిజిఎస్ యూనిట్లో ఉన్నప్పుడు. ఒక డైన్ అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ సిజిఎస్ యూనిట్స్లో మాస్ అనేది, సిజిఎస్ యూనిట్లో మాస్ అనేది గ్రామ్స్. ఓకే, ఇది డివైడెడ్ బై సెకండ్ స్క్వేర్. సో ఇది కూడా ఒక ఫోర్స్ ఒక యూనిటే, కానీ అది సిజిఎస్ యూనిట్లో దాన్ని డైన్ అంటాం. సో 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సరే, ఈ రెండింటికి కన్వర్షన్ ఉంది. సో అంటే 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్స్. ఓకే, సో అదే. సో ఈ రెండింటి కన్వర్షన్ ఒకసారి చూద్దాం. యూనిట్ కన్వర్షన్స్లో ఒకసారి ఈ రెండింటి కన్వర్షన్ చూద్దాం ఎలా వచ్చిందని. సరే, ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, దీని ఒక డైమెన్షన్స్ చూద్దాం. సో మనం ఇందాక అదే చేసాం ఏంటంటే దీని ఒక యూనిట్. ఓకే, సో డైమెన్షన్స్ ఎలా కనిపెట్టాలి? దీని యూనిట్ ఏంటి? 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు ఈ మీటర్ని మనం ఏం రాయొచ్చు అంటే మాస్ కాబట్టి, అదే ఈ యూనిట్ని మాస్ కాబట్టి m, మీటర్ కాబట్టి లెంత్ l. సో ఇక సెకండ్ డినామినేటర్లో ఉంది, దానికి స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి T⁻². సో ఇది ఫోర్స్ ఒక డైమెన్షన్స్ అవుతాయి. ఫోర్స్ ఒక జనరల్ యూనిట్స్ ఏంటంటే న్యూటన్, లేకపోతే అది న్యూటన్ డివైడెడ్ బై లేకపోతే డైన్. ఓకే, సరే, ఒకవేళ ఓకే, నార్మల్ ప్రెజర్ గురించి చూద్దాం. ప్రెజర్ అనేది ఇంపార్టెంట్ టర్మ్. సో ప్రెజర్ని మనం ఏమంటుంటే నార్మల్ ఫోర్స్ పెర్ యూనిట్ ఏరియా. నార్మల్ ఫోర్స్ పర్ ఏరియా. సపోజ్ ఒక బాడీ ఉందనుకుందాం. సో బాడీ యొక్క ఏరియా ఏమో ఏ అనుకుందాం. సో ఈ బాడీ మీద నార్మల్గా ఒక ఫోర్స్ F అనేది యాక్ట్ చేస్తుంది అనుకుందాం. సరే, F/Aని మనం ఏమంటుంటే ప్రెజర్ అప్లైడ్ ఆన్ ద బాడీ అంటాం. సరే, ఇప్పుడు దీని యొక్క యూనిట్స్ ఏమవుతాయి? దీని యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏమవుతాయి? ఓకే, మామూలుగా జనరల్గా ప్రెజర్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏమవుతాయి అంటే, ఇప్పుడు ప్రెజర్ అంటే ఏంటి? P ఈజ్ ఈక్వల్ టు F/A. ఓకే, F అంటే ఏంటి? న్యూటన్. ఎందుకంటే ఎస్ఐ యూనిట్స్ మనం న్యూటన్ అన్నాం. సో ఎస్ఐ యూనిట్స్లో ఈ టర్మ్ని kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని మనం న్యూటన్ అన్నాం కాబట్టి ఎస్ఐ యూనిట్స్ న్యూటన్ బై ఏరియా. ఏంటంటే మీటర్ స్క్వేర్ అవ్వచ్చు, సెంటీమీటర్ స్క్వేర్ అవ్వచ్చు, కానీ ఎస్ఐ యూనిట్స్లో కాబట్టి ఇది మీటర్ స్క్వేర్. అంటే ప్రెజర్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏమవుతాయి అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఇంకేమైనా రాయొచ్చా? ఓకే, న్యూటన్ అంటే ఏంటి? న్యూటన్ అంటే kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కాబట్టి ఒకసారి అది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ డివైడెడ్ బై మీటర్ స్క్వేర్.
అది ఏమవుతుంది, కేజీ డివైడెడ్ బై మీటర్ సెకండ్ స్క్వేర్. సో ఇది ప్రెజర్ ఒక ఎస్ఐ యూనిట్ అవుతుంది. దీని ఒక డైమెన్షన్స్ ఏమవుతాయి, డైమెన్షన్స్ ఏమో న్యూమరేటర్లో మాస్ ఉంది ఎం, డినామినేటర్లో లెంత్ ఉంది L⁻⁻1. సో టైం స్క్వేర్ ఉంది డినామినేటర్లో T⁻². సో ఇది ప్రెజర్ ఒక డైమెన్షన్స్ అవుతాయి. సరే, ప్రెజర్ ఒక యూనిట్స్ ఏమో కేజీ బై మీటర్ సెకండ్ స్క్వేర్, ప్రెజర్ ఒక డైమెన్షన్స్ ఏమో మీటర్, లెంత్ ఇన్వర్స్, టైం ఇన్వర్స్ స్క్వేర్. ఓకే, సో ఓకే, దీన్ని ఇప్పుడు ప్రెజర్ ఒక ఎస్ఐ యూనిట్స్ మనం న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనొచ్చు, లేకపోతే తెలియవచ్చు. ఇంకో నేమ్ ఉంది దీనికి, దాన్ని ఏమంటుంటే పాస్కల్. సో పాస్కల్ అనేది ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెషర్. ఓకే, ఇంకా చాలా ఎస్ఐ యూనిట్స్ ఉన్నాయి ప్రెషర్కి. సో ఒక ఎస్ఐ యూనిట్ ఏమో, ఒక ఎస్ఐ యూనిట్ పాస్కల్. ఓకే, చాలా యూనిట్స్ ఉన్నాయి. ఒక ఎస్ఐ యూనిట్ ఏమో పాస్కల్, అదర్ యూనిట్స్ ఏమో బార్, mm/Hg, atmosphere ATM, PSI, మళ్ళీ టవర్. సో ఇవన్నీ ప్రెజర్ ఒక ఎస్ఐ యూనిట్స్ ఉంటాయి. జనరల్గా క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఏదో ఒక యూనిట్లు ఇస్తారు, దానికి కరస్పాండింగ్ ఎస్ఐ యూనిట్స్లోకి మనం మార్చాలి. ఓకే, సో జనరల్గా 1 బార్ అంటే 10⁵ పాస్కల్స్. ఓకే, ఇప్పుడు mm/Hg. ఓకే, mm/Hg అంటే ఒకసారి వద్దాం, ఒకసారి ఇక్కడికి. 1 అట్మాస్ఫియర్, 1 అట్మాస్ఫియర్ అంటే 1.01325 ఇంటూ 10⁵ పాస్కల్స్. 1 PSI అంటే 6895 పాస్కల్స్. 1 టార్ అన్న 1 mm/Hg అన్న రెండు ఒకటే. ఇప్పుడు మనకి యూనిట్ కన్వర్షన్ కావాలి. ఓకే, మెయిన్గా ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే 1 ATM అంటే దాని అర్థం ఏంటంటే 760 mm/Hg. ఓకే, కొన్నిసార్లు mm/Hg అంటారు, లేకపోతే 76 cm of Hg అంటారు. ఇక్కడ సెంటీమీటర్స్ అంటే మామూలుగా ఇది జనరల్గా లెంత్ యూనిట్, ఇది కరెక్ట్నా. ఇది ఏమో ప్రెజర్ యూనిట్, రెండు ఈక్వల్ అవ్వవు. కానీ చూస్తే దీన్ని మనం ఏమంటుంటే హెడ్ అంటాం, ప్రెజర్ హెడ్ అంటాం. ఓకేనా, అంటే ప్రెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్తో పోలిస్తున్నాం మనం. సో జనరల్గా ఇది ఎందుకు వాడతామంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మానోమీటర్ నుంచి వచ్చింది. సపోజ్ ఒక మానోమీటర్ తీసుకుందాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ గురించి చెప్పేస్తున్నాను. ఒక మానోమీటర్ తీసుకుందాం. మానోమీటర్లో ప్రెజర్ డిఫరెన్స్ అనేది ఎలా పోలుస్తాం అంటే లెంత్తో పోలుస్తాం, లెవెల్ లెంత్తో పోలుస్తాం. సపోజ్ ఇనీషియల్గా మానోమీటర్ తీసుకుంటే ఇనీషియల్గా రెండు సేమ్ హైట్ ఉంటాయి, ఎందుకంటే రెండు సేమ్ ప్రెజర్ పి, ఎందుకంటే రెండు అట్మాస్ఫియర్ ప్రెజర్ రెండు సేమ్. ఎప్పుడైతే నువ్వు ప్రెజర్ అప్లై చేసావో, ΔP అనే ప్రెజర్ ఎక్కువ ప్రెజర్ అప్లై చేసావో, ఇక లెవెల్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఈ లెవెల్ డిఫరెన్స్నే మనం ఏమంటుంటే ΔH, దాన్నే హెడ్ అంటాం. ఓకేనా, ఓకే. మరి ఇక్కడ mm/Hg ఏంటి, ఇక్కడ Hg తీసుకుంటే అంటే మెర్క్యూరీ తీసుకుంటే ఇక్కడ ఈ లెవెల్ డిఫరెన్స్ వచ్చింది చూసారా, ఈ లెవెల్ డిఫరెన్స్నే హెడ్ అన్నాం. ఇది జనరల్గా అట్మాస్ఫియర్ ఉంటే అది ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే ఇది 76 cm అంత హైట్ వచ్చింది. అంటే 1 అట్మాస్ఫియర్ అనే ప్రెజర్ నువ్వు అప్లై చేస్తే హైట్ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 76 cm వచ్చింది. ఎప్పుడు మెర్క్యూరీ అనేది తీసుకుంటే. అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అంటే ఒక అట్మాస్ఫియర్ ప్రెజర్ అనేది కిందకి అప్లై చేసినప్పుడు ఇంత హైట్ డిఫరెన్స్ వచ్చింది, డైరెక్ట్గా రాసేసారు అంతే వాళ్ళు, అంతే కదా. సరే, సో 1 అట్మాస్ఫియర్ అంటే దాని అర్థం ఏంటంటే 76 cm of Hg or 760 mm/Hg. ఓకే, సో జనరల్గా ప్రెజర్ హెడ్ని ఎలా డినోట్ చేస్తూ ఉంటే హెడ్ ఈజ్ ఈక్వల్ టు ΔP/ρg. ఓకే, ఇది ఇన్ డీటెయిల్గా వెళ్దాం. సో ఓకే, ఇప్పుడు దీని నుంచి నువ్వు mm/Hgని నువ్వు పాస్కల్స్లో కన్వర్ట్ చేయొచ్చు. అది టైప్ కన్వర్షన్స్లో చూద్దాం ఒకసారి. ఓకే, నెక్స్ట్ యూనిట్ ఈస్ విస్కాసిటీ. సో విస్కాసిటీ అనేది ఎలా మెజర్ చేస్తాం? విస్కాసిటీ ఈజ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో. ఒక ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది అనుకుందాం. ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఫ్లోకి
ఆపోజిట్గా ఎంత అనేది రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. ఒక ఫ్లూయిడ్ ఆఫర్ చేసే రెసిస్టెన్స్ని మనం ఏమంటామంటే విస్కాసిటీ మెజర్ చేస్తాం. సపోజ్ మనం ఆఫర్ చేసే షియర్ స్ట్రెస్ డ్రాగ్ ఫోర్స్ అనేది టౌ అనుకుంటే, సో వెలాసిటీ v అనుకుంటే, సో టౌ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ గ్రేడియంట్. సో దీన్ని బట్టి టౌ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ dv/dy. ఈ కాన్స్టెంట్ అనేది ఫ్లూయిడ్ మీద డిపెండ్ అవుతుంది. ఆ కాన్స్టెంట్ని మనం ఏమంటామంటే విస్కాసిటీ అంటాం. టౌ అనేది డ్రాగ్ ఫోర్స్ పర్ ఏరియా ఆర్ దీని ఏమన్నా షియర్ స్ట్రెస్. సో షియర్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఇక టాంజెన్షియల్. ఇక్కడ సపోజ్ మనం ఒక డ్రాగ్ ఫోర్స్ అనేది ఎఫ్ అనుకుందాం. ఎఫ్ అనేది డ్రాగ్ ఫోర్స్, ఒక ఫ్లూయిడ్ అనేది ఎలా వెళ్తుంది అనుకుందాం. సో డ్రాగ్ ఫోర్స్ అనేది డ్యూ టు ఫ్రిక్షన్ డ్రాగ్ ఫోర్స్ అనేది ఏంటంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. సరే బ్యాక్వర్డ్ డైరెక్షన్ టాంజెన్షియల్ డైరెక్షన్ ఉంది. నార్మల్ అంటే ఈ డైరెక్షన్, టాంజెన్షియల్ అంటే ఈ డైరెక్షన్. సో ఈ ఫోర్స్ని, ఈ డ్రాగ్ ఫోర్స్ని ఒక టాంజెన్షియల్ ఫోర్స్ అంటున్నాను. సో ఎఫ్ని ఏమనుకుంటున్నానంటే టాంజెన్షియల్ ఫోర్స్ అనుకుంటున్నాను. ఈ టాంజెన్షియల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఎంత ఏరియా మీద ఇంపాక్ట్ అవుతుందో అంటే F/Aని మనం ఏమంటామంటే షియర్ స్ట్రెస్ అంటాం. షియర్ స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ గ్రేడియంట్. అంటే ఒకవేళ ఎక్కువ ఫ్లూయిడ్ అనేది ఎక్కువ వెలాసిటీతో వెళ్తుంది అనుకుందాం. ఎక్కువ వెలాసిటీ వెళ్తున్నప్పుడు ఎక్కువ డ్రాగ్ ఫోర్స్ ఉంటుంది, అంతే కదా, అంటే ఎక్కువ షియర్ స్ట్రెస్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే వెలాసిటీ గ్రేడియంట్ ఎక్కువ ఉందో ఇది షియర్ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. దీన్ని మనం ఇంకేమనొచ్చు అంటే న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ అనొచ్చు. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. ఎప్పుడైతే అదేంటిది షియర్ స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ గ్రేడియంట్ ఉందో అప్పుడు ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని, సో ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ మనం ఏమంటామంటే విస్కాసిటీ. ఎప్పుడైతే షియర్ స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ గ్రేడియంట్ అయితే ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని మనం విస్కాసిటీ అంటాం. సో విస్కాసిటీకి యూనిట్స్ మనం ఈజీగా ఈ ఎక్స్ప్రెషన్ నుంచి తెప్పించవచ్చు. సో జనరల్గా విస్కాసిటీ యూనిట్స్ ఏమవుతాయంటే టౌ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఈజ్ ఈక్వల్ టు టౌ డివైడెడ్ బై dv/dy. సో ఇది షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, ఫోర్స్ పర్ ఏరియా. ఇది వెలాసిటీ, ఇది లెంత్. సో మామూలుగా ఒకవేళ సాల్వ్ చేస్తే దీని యొక్క SI యూనిట్స్ ఏమవుతాయంటే పాస్కల్ ఇంటూ సెకండ్ అవుతుంది. పాస్కల్ సెకండ్ అంటే ప్రెజర్ యూనిట్స్ ఇంటూ సెకండ్ అవుతుంది. ఒకసారి చూస్తే ఎందుకంటే షియర్ స్ట్రెస్ అనేది ఫోర్స్ పర్ ఏరియా, మరి జనరల్గా ప్రెజర్ అన్న ఫోర్స్ పర్ ఏరియా. సో అంటే షియర్ స్ట్రెస్కి యూనిట్స్ ఏముంటాయి, పాస్కల్స్ ఉంటాయి జనరల్గా. సో ఇది పాస్కల్ SI యూనిట్స్. ఇదేమో మీటర్ పర్ సెకండ్, ఇది జనరల్గా మీటర్. సో మీటర్ క్యాన్సిల్ 1/సెకండ్ కాబట్టి న్యూమరేటర్కి వెళ్తే పాస్కల్ ఇంటూ సెకండ్ అవుతుంది. సో అంటే విస్కాసిటీకి SI యూనిట్స్ ఏమవుతాయి, పాస్కల్ ఇంటూ సెకండ్ అవుతుంది. కానీ విస్కాసిటీని జనరల్గా పాస్కల్ ఇంటూ సెకండ్తో కాకుండా ఇంకో టర్మ్తో పిలుస్తారు. దాన్ని ఏమిటంటే పాయిస్. సో పాయిస్ అనే ఒక యూనిట్ ఉంది. 1 పాయిస్ అంటే దాని అర్థం 1 పాయిస్ అంటే 0.01 పాస్కల్ సెకండ్. కొన్నిసార్లు సెంటీపాయిస్తో కూడా డినోట్ చేస్తాం. సెంటీపాయిస్ అంటే అర్థం ఏంటంటే 10⁻² పాయిస్, బికాస్ సెంటీ ఉంది కాబట్టి. సెంటీ అంటే 10⁻², 1 సెంటీపాయిస్ అంటే 10⁻² పాయిస్. సో ఈ యూనిట్స్ సరిపోతాయి. ఇంకా వర్క్ రిలేటెడ్ యూనిట్స్ ఏంటంటే వర్క్ అంటే ఏంటి, వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ మనకి SI యూనిట్ న్యూటన్, డిస్ప్లేస్మెంట్ అంటే డిస్టెన్స్, దాని యొక్క SI యూనిట్ ఏమో మీటర్. సో వర్క్ యొక్క SI యూనిట్ ఏమవుతుందంటే న్యూటన్ మీటర్ అవుతుంది. సో దీన్ని ఇంకోటి ఏమంటాం అంటే జౌల్ అంటాం. జౌల్ అనేది వర్క్ యొక్క SI యూనిట్స్. వర్క్కి చాలా యూనిట్స్ ఉన్నాయి. సో ఆ వర్క్ యూనిట్స్ కొన్ని చూద్దాం ఒకసారి. సో క్యాలరీ అనే వర్క్ యొక్క యూనిట్, 1 క్యాలరీ అంటే 4.186 జౌల్స్. మళ్ళీ వర్క్ని జనరల్గా kWh kVhతో పోలుస్తాం, kWh. మళ్ళీ వర్క్ని ERGతో పోలుస్తాం, ఎర్గ్స్ అని. చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి వర్క్కి.
మళ్ళీ అంతే. ఓకే, సో వర్క్ ఇంపార్టెంట్ కాదు జనరల్గా ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే ప్రెషర్, మళ్ళీ డిస్టెన్స్, మాస్. సో ఈ టర్మ్స్ అని ఇంపార్టెంట్. వర్క్ అనేది చాలా తక్కువ ఇంపార్టెంట్. ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్లో ఎక్కువ ప్రెషర్ రిలేటెడ్ టర్మ్స్లో చూస్తాం. ఒకవేళ ఆ టాపిక్స్ వచ్చినప్పుడు అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ తర్వాత మిగతా టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద విస్కాసిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 1 centipoise. ఎక్స్ప్రెస్ ద విస్కాసిటీ ఆఫ్ వాటర్ in the following units: Pascal second and pound per feet hour. Okay, so viscosity of water ఏం ఇచ్చారంటే 1 centipoise అని ఇచ్చారు. 1 centipoise. ఓకే, ఏమన్నారంటే దీన్ని 1 centipoiseని పాస్కల్ సెకండ్లోకి మార్చాలి. ఓకే, సెకండ్ అది ఏంటంటే దీన్ని పౌండ్ డివైడెడ్ బై ఫీట్ ఇంటూ హవర్లోకి మార్చాలి. ఓకే, ఫస్ట్ ఓకే దీన్ని ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్ మార్చాలంటే ఒకసారి మనకి ఏ కన్వర్షన్స్ తెలుసు చూద్దాం. ఏం తెలుసు అంటే మనకి 1 poise అంటే 1 poise ఈజ్ ఈక్వల్ టు 0.01 పాస్కల్ సెకండ్ అని తెలుసు. అండ్ 1 centipoise ఈజ్ ఈక్వల్ టు 10⁻² poise. ఓకే, సో దీని నుంచి మనం ఏమన్నా రిలేషన్ తెప్పించవచ్చు అంటే ఒక్క నిమిషం. 1 centipoise అంటే 10⁻² poise, మళ్ళీ 1 poise అంటే 0.01 పాస్కల్ సెకండ్. అంటే 1 poise ప్లేస్లో ఇది రిప్లేస్ చేయొచ్చు కదా. 1 centipoise అనేది 10⁻² ఇంటూ 0.01 పాస్కల్ సెకండ్. ఓకే, సో అంటే 1 centipoise అంటే 10⁻⁴ పాస్కల్ సెకండ్. ఓకే, ఫస్ట్ రిలేషన్ అయిపోయింది. అంటే మనం ఒక centipoiseని పాస్కల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాస్కల్ సెకండ్స్లో రాసాం. 1 centipoise అంటే విస్కాసిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 10⁻⁴ పాస్కల్ సెకండ్. ఓకే, మరి సెకండ్ యూనిట్ ఏంటంటే ఎల్బి డివైడెడ్ బై ఫీట్ హవర్. సో ఈ యూనిట్స్లోకి మార్చాలి. సో ఇది మాస్ యూనిట్, ఫీట్ అనేది డిస్టెన్స్ యూనిట్, హవర్ అనేది టైం యూనిట్. సరే, ఇది ఎలా మార్చాలో ఒకసారి చూద్దాం. సరే, ఓకే, నాకు ఇక్కడ నుంచి తీసుకుందాం. అంటే 10⁻⁴ పాస్కల్ సెకండ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈట్లో రాయాలి. ఓకే, పాస్కల్ సెకండ్ ఒకసారి ఎక్స్పాండ్ చేద్దాం. పాస్కల్ అంటే ప్రెజర్ ఒక ఎస్ఐ యూనిట్. అంటే నాకు తెలియదు Nm/m² ఇంటూ సెకండ్. Nm/m² అంటే ఏంటి? న్యూటన్ అంటే ఏంటి? kg/s² డివైడెడ్ బై m² ఇంటూ సెకండ్. ఓకే, అంటే ఇది ఏమవుతుంది? మీటర్. ఇదొకటి క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇదేంటి? కేజీ డివైడెడ్ బై మీటర్ సెకండ్. సో అంటే 1 పాస్కల్ సెకండ్ అంటే దాని అర్థం ఏంటంటే 1 kg/m². అంటే 1 పాస్కల్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 kg/m². 1 పాస్కల్ సెకండ్ అన్న 1 kg/m² అన్న రెండు ఒకటే. సో మనం దేంట్లోకి మార్చాలి? పౌండ్ పర్ ఫీట్ హవర్లోకి మార్చాలి. ఓకే, సో నాకేం తెలుసు అంటే 1 pound, ఎల్బి అన్న పౌండ్ అన్న రెండు ఒకటే. 1 pound అంటే 0.4535 kg. సో నాకు కన్వర్షన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో 1 feet అంటే 12 inches జనరల్గా మనకు గుర్తుండేలాగా. అంటే 12 ఇంటూ 8 inches, 12 ఇంటూ 2.54 centimeters. ఇంకా బాగా చెప్పాలంటే 0.3048 meters. ఓకే, అండ్ 1 hour అంటే ఎంత? 1 hour అంటే 60 minutes. సో 1 minute అంటే 60 seconds. అంటే 1 hour అంటే ఎన్ని సెకండ్స్? 1 hour అంటే 3600 seconds. ఓకే, సో 1 LB అంటే 0.4535 kg. 1 feet అంటే 0.3048 meter. సో మనం ఏం చేసామంటే ప్రతిదానికి కన్వర్షన్ రేట్ మనం కనుక్కున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే kg/m² మనం ఏం చేయాలంటే పౌండ్ డివైడెడ్ బై ఫీట్ హవర్లోకి మార్చాలి. ఓకే, సో దీన్ని మారుద్దాం ఒకసారి.
సో కేజీ అంటే 1 కేజీ అంటే నాకేం తెలుసు అంటే 1 పౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0.4535 కేజీ అని తెలుసు. దెన్ 1 కేజీ అంటే 1/0.4535 పౌండ్. సో దాని వాల్యూ 2.205 పౌండ్స్ అవుతుంది. సో 1 కేజీ అంటే 2.205 పౌండ్స్ అవుతుంది. ఓకే, సో దెన్ 1 ఫీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్లో ఆల్రెడీ నాకు తెలుసు 0.3048 మీటర్స్. మళ్ళీ 1 అవర్ అంటే ఇక్కడ నుంచి 1 మీటర్ ఏం రాసుకోవచ్చు, 1/0.3048 ఫీట్ అంటే ఇది ఎంత అవుతుంది, ఇది 3.2808 ఫీట్ అవుతుంది. సో 1 అవర్ అంటే నాకు తెలుసు 3600 సెకండ్స్ అని. సో దెన్ 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1/3600 అవర్. సో ఇది ఏమవుతుందంటే 2.7 × 10⁻⁴ అవర్. సో ఇవన్నీ జాయిన్ చేస్తే 1 kg/m² ఏమవుతుందంటే 1 kg అంటే ఎంత, 2.205 LB డివైడెడ్ బై మీటర్ అంటే 3.2808 ఫీట్, సెకండ్ అంటే 2.7 × 10⁻⁴ అవర్. సో వీటిని జాయిన్ చేస్తే 1 పాస్కల్ సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ LB డివైడెడ్ బై ఫీట్ ఇంటూ అవర్ వస్తుంది. సో దీన్ని మనం ఎవాల్యుయేట్ చేద్దాం ఒకసారి. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే 2.24195 × 10⁻⁴ LB డివైడెడ్ బై ఫీట్ అవర్ అవుతుంది. ఓకే, సో అంటే 1 పాస్కల్ సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పౌండ్ డివైడెడ్ బై ఫీట్ అవర్లో వచ్చింది. నాకేం కావాలి, 1 సెంటీపాయిస్ అంటే ఏంటి, 10⁻⁴ పాస్కల్ సెకండ్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ రాయాలి, కరెక్టేనా? సో అంటే 1 సెంటీపాయిస్ అంటే ఎంత అవుతుంది, 10⁻⁴ ఇంటూ పాస్కల్ సెకండ్. 1 పాస్కల్ సెకండ్ అనేది 0.2419 × 10⁻⁴ LB పర్ ఫీట్ అవర్. అది రాద్దాం ఒకసారి. సో 0.2419 × 10⁻⁴ LB పర్ ఫీట్ అవర్. సో 10⁻⁴ క్యాన్సిల్. సో అంటే 1 సెంటీపాయిస్ అనేది 0.2419 LB బై ఫీట్ అవర్. సో అంటే ఇలాగ యూనిట్ కన్వర్షన్స్ చేయాలి. అంటే ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్ కింద మార్చాలంటే ఫస్ట్ ప్రతిదాని యొక్క యూనిట్ కన్వర్షన్ తెలియాలి. అంటే పౌండ్ నుంచి కేజీ ఒక ట్రాన్స్ఫార్మ్ కన్వర్షన్కి తెలియాలి, మళ్ళీ ఫీట్ నుంచి మీటర్ కన్వర్షన్ తెలియాలి, మళ్ళీ అవర్ నుంచి సెకండ్ కన్వర్షన్ కూడా తెలియాలి. సో అప్పుడు దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్లా రాసుకుంటే నీకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఆ క్వశ్చన్ తర్వాత ఎండప్ చేద్దాం. ఓకే, ఒకసారి 2.15 క్వశ్చన్ చూద్దాం. సో ద వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఈస్ గివెన్ బై P + A/V² into V - B is equal to RT, where A and B are known as the van der Waals constants. For CO2, the constants are found to be A is equal to 0.365 Newton meter power 4 divided by mole square, and V is equal to 4.28 × 10⁻⁻⁵ meter cube per mole. So if the pressure is given in atmosphere and the molar volume in liter by mole, what are the values of the constants? ఓకే, క్వశ్చన్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాసి. సో వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఏంటంటే P + A/V² ఇంటూ V - B is equal to RT. సో ఇది వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్. ఒకసారి ఇది ఒక వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అనేది రియల్ గ్యాసెస్కి వాన్ డెర్ వాల్ థియరీ బట్టి చెప్తాం. సో దీంట్లో ఐడియల్ గ్యాసెస్కి ఏంటంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కాబట్టి ఐడియల్ గ్యాసెస్ అనేవి జనరల్గా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ బట్టి ఐడియల్ గ్యాసెస్ అనేది మనం డిస్కవర్ చేసాం. సో ఒకవేళ ఐడియల్ గ్యాసెస్లో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో 2 పాస్టులేట్స్ ఉంటాయి, ఇప్పుడు 2 రూల్స్ ఉంటాయి. 2 రూల్స్ని కాంపెన్సేట్ చేయడానికి మనం ఈ ఈక్వేషన్ వచ్చింది. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఒకసారి మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం ఇట్ల గురించి. ఐడియల్ గ్యాసెస్కి వచ్చినప్పటి నుంచి అప్పుడు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ డిస్కస్ చేద్దాం. ఓకే సరే, ఓకే వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అనేది రియల్ గ్యాసెస్ ఒక ఈక్వేషన్. సో వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఏమంటున్నారంటే ఏ వాల్యూ ఇచ్చారు, ఏ ఈజ్ ఈక్వల్ టు 0.365 న్యూటన్ ఇంటూ మీటర్ పవర్ 4 డివైడెడ్ బై
మోల్ స్క్వేర్. ఓకే, అండ్ బి వాల్యూ ఇచ్చారు. బి వాల్యూ ఏంటంటే 4.28 ఇంటూ 10⁻⁻5 మీటర్ క్యూబ్ డివైడెడ్ బై మోల్. ఒకసారి ఇలా చూస్తే ఏ వాల్యూ బి వాల్యూ ఎలా ఉన్నాయి? సో ఏ వాల్యూ బి వాల్యూ అనేవి ఎస్ఐ యూనిట్స్లో ఉన్నాయి. ఓకే, సరే, ఇప్పుడు ఏం కనిపెట్టాలంటే ఒకవేళ ప్రెజర్ అనేది అట్మాస్ఫియర్లో ఇస్తే అండ్ మోలార్ వాల్యూమ్ వి అనేది లీటర్ పర్ మోల్లో ఇస్తే దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే ఇది జనరల్గా, సో ఇది ఏముంది, పీ ప్లస్ ఫస్ట్ టర్మ్ తీసుకుందాం a/v స్క్వేర్. సో జనరల్గా ఒక పెన్ ఉంటే ఒక పెన్ ఇంకో పెన్తో యాడ్ చేస్తే 2 పెన్స్ అంటాం, కరెక్ట్ కదా? సో సిమిలర్గా సో ఈ ప్రెజర్ని ఈ టర్మ్తో యాడ్ చేయాలంటే రెండింటికి సేమ్ యూనిట్స్ ఉండాలి. సో జనరల్గా ఇప్పుడు ఏ ఒక యూనిట్ ఏమన్నారంటే 0.365 న్యూటన్ మీటర్ పవర్ 4 డివైడెడ్ బై మోల్ స్క్వేర్. ఓకే, సో జనరల్గా ఏ వాల్యూ ఎంత అన్నారు? ఒకవేళ వాల్యూమ్ అనేది ఓకే, వి అనేది మోలార్ వాల్యూమ్. మోలార్ వాల్యూమ్ అంటే ఏంటి? వాల్యూమ్ పర్ మోల్. ఇక్కడ వి అనేది మోలార్ వాల్యూమ్, అంటే ఒక మోల్కి ఎంత వాల్యూమ్ ఉన్నదాన్ని మోలార్ వాల్యూమ్ అంటాం. సరే, వాల్యూమ్ పర్ మోల్ ఒక జనరల్ ఎస్ఐ యూనిట్ ఏంటి? మీటర్ క్యూబ్ పర్ మోల్, అంతే కదా? సో అంటే దీని యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? మీటర్ క్యూబ్ పర్ మోల్. సరే, అప్పుడు a/v స్క్వేర్ ఒక ఎస్ఐ యూనిట్ ఏమవుతుంది? ఏ ఒక ఎస్ఐ యూనిట్ ఎంత? మీటర్ పవర్ 4 డివైడెడ్ బై, ఇది ఏ ఒక వాల్యూ. మోలార్ వాల్యూమ్ స్క్వేర్ అంటే దీన్ని మీటర్ క్యూబ్ పర్ మోల్ హోల్ స్క్వేర్. అంటే ఇది ఏమవుతుంది? n మీటర్ పవర్ 4 డివైడెడ్ బై మోల్ స్క్వేర్ డివైడెడ్ బై మీటర్ పవర్ 6 డివైడెడ్ బై మోల్ స్క్వేర్. ఇది క్యాన్సిల్, ఇది మీటర్ స్క్వేర్ అవుతుంది, ఇది క్యాన్సిల్, ఇది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. సో అంటే ఏంటి? అంటే a/v స్క్వేర్ ఒక యూనిట్స్ ఏమవుతున్నాయంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ మనం పాస్కల్స్ అంటాం. సో అంటే ఎప్పుడైతే ఏ వాల్యూ ఈ యూనిట్స్లో ఉన్నాయో అప్పుడు ఈ రెండు యాడ్ చేయాలంటే ప్రెజర్ అనేది పాస్కల్స్లో ఉండాలి, అప్పుడే ఈ రెండు యాడ్ చేయగలం. ఎందుకంటే ఒక పెన్ ఇంకో పెన్తో యాడ్ చేయగలం, ఒక పెన్ ఒక పెన్సిల్తో యాడ్ చేయలేం. సో అంటే ఈ యూనిట్స్ అనేవి పాస్కల్స్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రెజర్ యూనిట్స్ అనేవి పాస్కల్స్లో ఉండాలి. కానీ క్వశ్చన్ ఏమంటున్నారంటే ప్రెజర్ అనేది అట్మాస్ఫియర్లో ఉందన్నారు, ఏటీఎంలో ఉందన్నారు. సో ఏటీఎంలో ఉంది కాబట్టి ఈ యూనిట్ని కూడా ఏటీఎంలోకి మార్చాలి. ఓకే, ఈ యూనిట్ని ఏటీఎంలోకి మార్చాలంటే ఏ వాల్యూ ఎలా అవుతుందో చూద్దాం. ఓకే, ఇది పాస్కల్ ఉంది కదా. సో ఇప్పుడు ఏ వాల్యూ ఏంటి? సో నాకేం తెలుసు అంటే పాస్కల్ ఉంది. ఈ వాల్యూమ్ టర్మ్ నేను మార్చక్కర్లేదు, కానీ వాల్యూమ్ మళ్ళీ ఇంకోటి ఏమన్నారంటే వాల్యూమ్ని లీటర్ పర్ మోల్లోకి మార్చాలి. సో వాల్యూమ్ని లీటర్ పర్ మోల్లోకి మార్చాలి. వాల్యూమ్ అనేది మీటర్ క్యూబ్ పర్ మోల్లో ఉంది, అంతేనా? ఒకసారి చూద్దాం. సరే, ఓకే, ఇప్పుడు చూస్తే a/v స్క్వేర్ అనేది ప్రెజర్ యూనిట్, అది పాస్కల్స్లో ఉంది, కానీ నాకు అట్మాస్ఫియర్లో రావాలి. ఓకే, మళ్ళీ v అనేది ఎస్ఐ యూనిట్లో మీటర్ క్యూబ్ పర్ మోల్, కానీ అది ఎలా రావాలి? v అనేది లీటర్ పర్ మోల్లో రావాలి. అంటే ఏ వాల్యూ అట్మాస్ఫియర్ ఇంటూ వాల్యూమ్ స్క్వేర్ అంటే లీటర్ స్క్వేర్ డివైడెడ్ బై మోల్ స్క్వేర్. సో ఏ ఒక యూనిట్ ఈ టర్మ్స్లో ఉండాలి, కానీ ఏ అనేది యూనిట్ ఏ టర్మ్స్లో ఉంది మనకి? ఏ అనేది న్యూటన్ మీటర్ పవర్ 4 బై మోల్ స్క్వేర్ అని ఉంది. అంటే మనం ఏం చేయాలంటే ఈ యూనిట్ నుంచి ఈ యూనిట్కి కన్వర్ట్ చేయాలి. ఓకే, అది ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఓకే, ఇలా చూస్తే ఇక్కడ న్యూటన్ బై మీటర్ స్క్వేర్, దీన్ని న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ మీటర్ పవర్ 6 డివైడెడ్ బై మోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, అంతేనా? ఇది పాస్కల్ డివైడెడ్ బై మీటర్ క్యూబ్ పర్ మోల్ హోల్ స్క్వేర్. సో జనరల్గా నేను ప్రెజర్ ఇలా రాశాను, పాస్కల్ ఇంటూ మీటర్ క్యూబ్ పర్ మోల్ హోల్ స్క్వేర్ అని రాశాను. అంటే జనరల్గా ఇచ్చిందని నేను ఇలా రాసుకున్నాను. సో దీన్ని నేను ఎలా కన్వర్ట్ చేయాలి, అది ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు నాకు కన్వర్షన్స్ కావాలి. కన్వర్షన్స్ ఏంటంటే 1 అట్మాస్ఫియర్ అనేది
1.01325 పాస్కల్ ఇంటూ 10^5 పాస్కల్స్. సో ఇంకా కన్వర్షన్స్ ఏంటంటే 1 మీటర్ క్యూబ్ అంటే 10⁻³ లీటర్. సో అంటే వీటిని నేను ఈ విధంగా రాసుకోగలను. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా రాయాలని. సో 1 atmosphere ఈజ్ ఈక్వల్ టు 1.01325 ఇంటూ 10⁻5 పాస్కల్స్. అంటే 1 పాస్కల్ అనేది 1/1.01325 ఇంటూ 10⁻5 అట్మాస్ఫియర్ అవుతుంది. సో దాని వాల్యూ 0.9866 ఇంటూ 10⁻⁻5 ATM అవుతుంది. సో 1 పాస్కల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ATMలో రాస్తాం. ఓకే. సో నెక్స్ట్ నాకేం తెలుసు అంటే 1 మీటర్ క్యూబ్ అంటే 10⁻³ లీటర్స్ అని తెలుసు. ఓకే, నాకు పాస్కల్ ఇంటూ మీటర్ క్యూబ్ పర్ మోల్ హోల్ స్క్వేర్ని నేను ఎలా రాసుకోవాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ATM లీటర్ పర్ మోల్ హోల్ స్క్వేర్ కింద రాసుకోవాలి. సో ఇది ఏ ఒక యూనిట్ ఈ యూనిట్ నుంచి ఈ యూనిట్కి చేంజ్ చేయాలి నేను. ఓకే, సో ATM. సో 1 ATM అంటే ఓకే, ఇప్పుడు ఈ యూనిట్ ఉంది కదా 1 పాస్కల్ అంటే ఈ యూనిట్ని చేంజ్ చేద్దాం. ఇప్పుడు 1 పాస్కల్ అంటే 0.9866 ఇంటూ 10⁻⁻5 ATM. ఇది మీటర్ క్యూబ్ అంటే 10⁻³ మోల్ అనేది మోలే హోల్ స్క్వేర్ అంటే ఇదేమవుతుంది, ఇది ATM లీటర్ స్క్వేర్ డివైడెడ్ బై మోల్ స్క్వేర్. సో అంటే దీన్ని ఇలా నేను మార్చుకోగలిగాను. సో ఇది ఏమవుతుంది 0.9866 ఇంటూ 10⁻⁻11 ATM లీటర్ స్క్వేర్ డివైడెడ్ బై మోల్ స్క్వేర్. ఏంటి 1 పాస్కల్ మీటర్ క్యూబ్ బై మోల్ హోల్ స్క్వేర్ అనేది నేను ఎలా రాసుకోగలుగుతాను. ఓకే, సో జనరల్గా ఏ వాల్యూ ఎంత ఉంది క్వశ్చన్లో, ఏ వాల్యూ ఎంత ఇచ్చారంటే 0.365 న్యూటన్ మీటర్ పవర్ 4 మోల్ స్క్వేర్ ఉంది. సో ఎప్పుడైతే ఇలా ఉందో A/V² వాల్యూ పాస్కల్ అవుతుంది. నాకేం తెలుసు ఆ టర్మ్ ఏంటి, P/A/V² కదా. సో అంటే ఇది పాస్కల్ అవుతుంది. కానీ ఇప్పుడు P ఏమన్నారంటే అట్మాస్ఫియర్ అన్నారు. సో అంటే ఏ వాల్యూ ఈ టర్మ్లో ఉండాలి అంతే కదా, ఈ యూనిట్స్లో ఉండాలి. అంటే ఏ వాల్యూ నేను ఏం రాసుకోవచ్చు 0.365 ఇంటూ, సో ఇదే కదా, ఇదే పాస్కల్ మీటర్ క్యూబ్ బై మోల్ హోల్ స్క్వేర్. అంటే ఇది ఏమవుతుంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు 9866 ఇంటూ 10⁻⁻11 ATM లీటర్ స్క్వేర్ డివైడెడ్ బై మోల్ స్క్వేర్. అంటే ఏ వాల్యూ ఈ వాల్యూ అవుతుంది. ఓకే, దీన్ని కొంచెం వాల్యూ వచ్చారు. సో దీని వాల్యూ ఏమవుతుందంటే 0.3601 ఇంటూ 10⁻⁻11 ATM. సో ఏ వాల్యూ ఇది అవుతుంది. సో ఎప్పుడైతే ఏ వాల్యూ ఇది అయిందో అండ్ ఎప్పుడైతే V వాల్యూ లీటర్ పర్ మోల్ అయిందో, ఎప్పుడైతే ఏ వాల్యూ ఇది అయిందో, ఎప్పుడైతే V వాల్యూ ఈ యూనిట్స్ అయినాయో, అప్పుడు ఏమవుతుందంటే A/V² వాల్యూ. సో A/V² వాల్యూ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ అట్మాస్ఫియర్లో వస్తుంది. అప్పుడు A/V² వాల్యూ అట్మాస్ఫియర్ కాబట్టి P అనేది ఆల్రెడీ అట్మాస్ఫియర్ కాబట్టి రెండు యాడ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే P అనేది అట్మాస్ఫియర్లో ఉందో ఏ వాల్యూ ఇది అవుతుంది, అర్థం కదా. సో ఎప్పుడైతే P అనేది పాస్కల్ అయిందో ఏ అనేది ఇది అవుతుంది. సో ఖచ్చితంగా రెండు సేమ్ యూనిట్స్ ఉండాలి, ప్రెజర్ అండ్ A/V² వాల్యూ రెండు సేమ్ యూనిట్స్ ఉండాలి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఏ వాల్యూ ఈ వాల్యూ అవుతుంది, ఎందుకంటే P అనేది అట్మాస్ఫియర్లో ఉంది కాబట్టి. సో అప్పుడే రెండు యాడ్ అవుతాయి. ఓకే, మళ్ళీ సెకండ్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే సెకండ్ టర్మ్ V - B. సో జనరల్గా B వాల్యూ ఏమన్నారంటే 4.28 ఇంటూ 10⁻⁻5 మీటర్ క్యూబ్ పర్ మోల్. ఇక్కడ చూస్తే ఈ రెండు ఓకే, ఇందాక చెప్పినట్టు ఈ రెండింటికి సేమ్ యూనిట్స్ ఉండాలి, అప్పుడే మనం సబ్ట్రాక్ట్ చేయగలం. ఎప్పుడైతే డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయో రెండు సబ్ట్రాక్ట్ చేయలేం. సో అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఎప్పుడైతే B అనేది మీటర్ క్యూబ్ పర్ మోల్లో ఉందో, అంటే ఖచ్చితంగా V అనేది కూడా మీటర్ క్యూబ్ పర్ మోల్లోనే ఉండాలి. అంటే మోలార్ వాల్యూమ్ అనేది కూడా మీటర్ క్యూబ్ పర్ మోల్లో ఉండాలి. కానీ క్వశ్చన్ ఏమన్నారంటే V అనేది మీటర్ క్యూబ్ పర్ మోల్లో లేదు, ఎలా ఉందంటే లీటర్ పర్ మోల్లో ఉందన్నారు. సో అంటే Bని మనం మార్చుకోవాలి. అంటే ఈ మీటర్ క్యూబ్ పర్ మోల్ నుంచి B వాల్యూ మీటర్ క్యూబ్ పర్ మోల్ నుంచి
లీటర్ పర్ మోల్లోకి మార్చుకోవాలి. సో ఇది సింపుల్. 1 మీటర్ క్యూబ్ అంటే ఏంటంటే 10⁻³ లీటర్స్. సో ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ ఏమవుతుంది? బి వాల్యూ 4.28 ఇంటూ 10⁻⁵. 1 మీటర్ క్యూబ్ అంటే 10⁻³ ఇంటూ 10⁻³ లీటర్ డివైడెడ్ బై మోల్. సో అంటే ఇదేమవుతుంది అంటే 4.28 ఇంటూ 10⁻⁸ లీటర్ డివైడెడ్ బై మోల్. సో అంటే బి వాల్యూ ఏమవుతుందంటే 4.28 ఇంటూ 10⁻⁸ లీటర్ పర్ మోల్ అవుతుంది. సో ఎప్పుడైతే బి వాల్యూ లీటర్ పర్ మోల్లో ఉంది కాబట్టి వి కూడా ఆల్రెడీ క్వశ్చన్ అకార్డింగ్ టు క్వశ్చన్ వి వాల్యూ కూడా లీటర్ పర్ మోల్లోనే ఉంది. సో అప్పుడు బి వాల్యూ ఈ వాల్యూ అవుతుంది. ఎప్పుడైతే వి వాల్యూ మీటర్ క్యూబ్ పర్ మోల్ ఉందో బి వాల్యూ ఇది అవుతుంది. సో యూనిట్స్ బట్టి వెళ్ళాలి మనం. సో ఎందుకంటే ఈ రెండు యాడ్ చేయాలంటే రెండింటికి సేమ్ యూనిట్స్ ఉండాలి. ఓకే.